తెలియజేస్తూ మన రాజ్యాంగాన్ని నిర్మించిన ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ ఒక తాటిపై నిలబడి తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ మరి ఇంకోటి ఏంటంటే దళితులు అంటే ఎలా ఉండాలి, మరి దళితుల పట్ల ఉన్న హక్కులేంటి, అలా అధికారాలేంటి అనే అన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని ఈరోజు మేము తీసుకొని ఆ ఆశయాలతోనే ముందుకెళ్తున్నాం కనుక తన ఆశయాలను ఎప్పటికీ కొనసాగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఈ రోజు మనం ఇలా నిలబడి ఇంతమందిని ఐక్యం చేసుకుని మాట్లాడుతున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి, అసెంబ్లీలో కూర్చొని కొట్లాడింది కాబట్టి ఆ హక్కుతోని మనం ఈరోజు సామాన్యమైన ఉద్యమాన్ని చేపడుతున్నాం. మన ఏబిసిడి వర్గీకరణ రావాలని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో పాటు మనం పోరాడాలి. ఆ వర్గీకరణ వచ్చేంత వరకు ఈ ఆశయాన్ని కొనసాగిస్తామని తెలుపుతూ జై అంబేద్కర్.